అందరూ సంతోషంగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరినీ దీవించును గాక. ప్రియులారా, వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు దయతో ఆలకించండి. ఒక చిన్న ప్రశ్న, మీకు తెలిసిన వాక్యము, దాని రిఫరెన్స్ చెప్పాలి. అందరికీ సుపరిచితమైన లేఖనం అది. యేసు ప్రభు వారు అంటారు, నేనే మార్గం. బైబిల్ ఎవరు తీయొద్దు. మీకు అందరికీ తెలిసిన వాక్యం, మనందరికీ కంఠస్థం. ఆ వాక్యపు రిఫరెన్స్ చెప్పాలి. యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నారు. ఆ వాక్యం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో. యోహాను సువార్త 14వ ఎవరు చెప్పారు? 14వ అధ్యాయం 6వ వచనం. దేవుడు నేను దీవించును. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యంలోకి వచ్చేస్తున్నా. దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. మనందరికీ సుపరిచితమైన లేఖనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. యేసు నేనే మార్గమును, నేనే మార్గమును, సత్యమును, సత్యమును, జీవమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలు ప్రియులారా, యేసు ప్రభు వారు తరచు ఎక్కడికి వెళ్ళినా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్తూ ఉండేవారు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు నిత్యము నొక్కి వక్కానించేటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. పునరుద్ధానమును, జీవమును నేనే అని చెప్పేవాడు. ఇంకా దేవుడు పాత నిబంధన కాలంలో మన పితరుల దినాల్లో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఇలాగా దేవాది దేవుడు అనేక సార్లు నేనే దేవుడను, నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని అని ఇలాగా ఆయన తనను గురించి పరిచయం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అలా చెప్పడానికి కారణం ఏంటంటే, చాలామంది ప్రయత్నం చేస్తూ వస్తున్నారు, పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి మార్గం ఏది అని. అలాగే దేవుడు కావాలి, ఇంతకీ దేవుడు ఎవరై ఉంటారు అని ప్రజలు వెతుకులాట చేస్తున్న దినాలవి. అయితే అందుకొరకై దేవుడు అంటున్నాడు, మీరు వెతుకుతున్న దేవుడను నేనే, ఈ సర్వ సృష్టికి సృష్టికర్తను నేనే, నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, ఉండకూడదు కూడా. కారణం ఏంటంటే, ఐ ఆమ్ ద క్రియేటర్, నేను సర్వ సృష్టిని చేసినటువంటి దేవాది దేవుడను అని ఆయన దేవుడు కనుక తనను తాను మనకి పరిచయం చేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అయితే యేసు ప్రభు వారు పరలోకానికి ద్వారమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి, ఎవరు పరలోకానికి చేరలేరు. యేసు ప్రభు వారు అలా చెప్తుంటే మనం కూడా అదే బోధిస్తున్నాం. ఏమంటున్నామంటే, అప్పుడప్పుడు కీర్తన పాడుతున్నాము, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అనే కీర్తన పాడుతున్నాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసయ్య చెప్పిన మాటలు చెప్తూ కీర్తనలు పాడుతున్నాం, ప్రజల్ని ఆహ్వానిస్తున్నాం. కానీ ప్రజలేమంటున్నారంటే, యేసయ్య ఒక్కనికి మార్గం ఆయన ఒక్కడేనా? పరలోకం అనేది ఒక ఊరు లాంటిది. ఆ ఊరికి వెళ్ళడానికి బోల్డన్ని దారులు ఉంటాయి. ఊరికి పోవడానికి ఎన్ని దారులు ఉంటాయి? విజయవాడ పోవాలండి, విజయవాడ పోవాలంటే ఎన్ని దారులు ఉంటాయి విజయవాడకి? ఇక్కడ నుంచి తెనాలి నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, నూజివీడు నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళొచ్చు. దానిని ఊహించుకొని చాలామంది అంటున్నారు, ఊరికి పోవడానికి దారులు బోల్డన్ని ఉంటాయి, అలాగే దేవుని దగ్గరికి పోవడానికి దారులు బోల్డన్ని ఉంటాయి. కాబట్టి బోల్డన్ని మార్గాలు ఉన్నాయి. మేము ఫలానా వ్యక్తిని ఆరాధించి మేము పరలోకానికి పోతాం, మేము ఫలానా నైవేద్యాలు, మొక్కుబడులు, బలులు అర్పించి పరలోకానికి పోతాం. ఇలాగా దారులు చాలా ఉన్నాయి, మార్గాలు చాలా ఉన్నాయి అని
ప్రజలు భ్రమలో బ్రతుకుతున్నారు. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే మార్గమును నేనే సత్యమును అంటున్నాడు. నేను ఒక్కనే మార్గాన్ని. అలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరండి. ఉంటే వాళ్ళు పరలోకానికి మార్గం చూపించగలుగుతారేమో, కానీ వాళ్ళు ఎవరూ లేరు. అలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే నేనే దేవుణ్ణి, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనే మార్గం కనుక ఆయన చెప్పాడు. ఆయనే దేవుడు కనుక నేనే దేవుణ్ణని ఆయన తనను తాను విసిదపరుచుకున్నారు, తనను తాను తెలియచేసుకున్నారు. అలాగే నేనే దేవుణ్ణని ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు ప్రియులారా. అందుకే యేసు ప్రభు వారు దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు. వినండి, తండ్రి అయిన దేవునిలో మొదటి భాగం, త్రిత్వములో మొదటి భాగము తండ్రి, త్రిత్వములో రెండవ భాగము కుమారుడు. కుమారుడైన ఇమ్మానుయేల్ ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే నేనే మార్గాన్ని అంటున్నాడు. ఆయనే యేసయ్యగా కాలము పరిపూర్ణమైనప్పుడు గలతీ 4:4 ప్రకారం కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయన మాట్లాడుతున్నాడు నేనే మార్గాన్ని. అయితే త్రిత్వముల మొదటి భాగం తండ్రి మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. నాతో కలిసి అందరూ మరలా బిగ్గరగా చెప్పండి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున ఆయన తన మార్గమును గూర్చి పాపులకు ఉపదేశించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఉత్తముడట. ఉత్తముడంటే అర్థం ఏంటి? ఉత్తముడంటే మంచివాడు అని అంటున్నారు, రైటే. కానీ దాని పరిపూర్ణత ఏంటంటే, సంపూర్ణమైన అర్థం ఏంటంటే, చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. ఆ మంచివాళ్ళలో మంచివాడు. మనము ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అని, ఉత్తమ గాయకుడు అని, ఉత్తమ నటి అని, ఉత్తమ నటుడు అని అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఉత్తముడు అంటే చాలామంది ఉంటారు, వాళ్ళలో శ్రేష్ఠుడు. అలాగే దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నారు, అనేకులు ఉన్నారు. స్వాములుగా పిలువబడిన వాళ్ళు ఉన్నారు, వారికి వారే స్వాములుగా ప్రకటించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అనేక మంది ఉన్నారు. కానీ వారిలో ఉత్తముడు అంటే వారిలో మనము చెప్పుకోదగిన వాడు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, ది బెస్ట్, ఆయన శ్రేష్టమైనటువంటి ఆయన అంటున్నాడు యెహోవా ఉత్తముడు. ఆయన ఉత్తముడు, సర్వోన్నతుడు, సర్వోత్తముడు. అంటే అన్ని విషయములలో సర్వోత్తముడు, అంటే అన్ని విషయములలో ఉత్తముడు. ఆయన సర్వోత్తముడైన దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున ఆయన యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే అర్థం, యథా అంటే వినండి, మీలో వాక్యం నేర్చుకోవాలి అని ఆతృత కలిగిన వాళ్ళందరూ, ఆశ కలిగిన ప్రతి ఒక్కరు మొదట ఒక సూత్రం నేర్చుకోవాలి, ఒక ఫార్ములా నేర్చుకోవాలి. వాక్యాన్ని బోధించాలన్నా, వాక్యాన్ని నేర్చుకోవాలన్నా ఒక విషయం ఏమిటంటే ప్రతి పదాన్ని నిర్వచించడం నేర్చుకోవాలి. అంటే నిర్వచించడం అంటే ప్రతి పదం యొక్క అర్థం ఖచ్చితంగా మనం ఎరిగి ఉండాలి. ఎలాగో చెప్తాను. యథార్థవంతుడు, యథా అంటే హృదయం, మనస్సు. హృదయము యథా అర్థ, యథ చెప్పేటువంటి హృదయం చెప్పేటువంటి అర్థాన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు. అంటే ఉదాహరణకి మీరు పిలుస్తారు, బాగున్నారా అంటాం. మనం ఏం చేస్తామంటే లోపల బోళ్ళని బాధలు ఉంటాయి, బాగున్నాం అంటాం పైకి. కానీ మళ్ళీ కాసేపు అయిన తర్వాత నిజంగా బాగున్నారంటే ఏం బాగుంటాం పాస్టర్ గారు, నా వేదన అంతా ఇంత కాదు, నా బాధ అంతా ఇంత కాదు. మనం చాలాసార్లు మనుషుల్ని పొగుడుతాం, అయితే లోపల వారిని గురించి వేరే అభిప్రాయం ఉంటుంది. అంటే చాలా బాగున్నావు సిస్టర్, బాగా వండారు, భోజనాలు బాగా చేశారు అంటాం. లోపల అక్కడికి పోయామరా బాబు, తినడానికి తెచ్చామనుకోండి అంటాం. అంటే లోపల ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మనం. దేవుడు అలా మాట్లాడు. ఒకవేళ మనం మంచిగా ఉన్నాం అనుకో, కుమారుడా నువ్వు ఇలా ఉన్నావు, ఇంకా ఉత్తమమైన దాన్ని చెయ్యి.
ఒకవేళ కుమార్తె పలాని మిస్టేక్లో ఉన్నావు, నువ్వు దాన్ని సరి చేసుకో, సరి చేసుకుంటే బాగుపడతావు, ఇదిగో నా మార్గాన్ని నీకు తెలియచేస్తున్నా అని ఆయన ఆలోచన చెప్పి మనల్ని సరిచేసి నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఆయన పొగిడి పాడు చేయడం, ఆయన మనల్ని హెచ్చరిక చేసి ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. రెండంచులు కలిగిన ఖడ్గం అని వాక్యాన్ని ఎందుకు పిలిచారు అంటే, చాలా మంది అనుకుంటారు వాక్యము రెండు భాగాలుగా ఉంటుంది, పాత నిబంధన క్రొత్త నిబంధన అనే ప్రజలు ఉన్నారు. అయితే వాక్యము రెండు భాగాలుగా క్రొత్త నిబంధన పాత నిబంధనలు ఉన్నాయి. దాని అర్థం అది కాదు. రెండంచులు కలిగిన ఖడ్గం అంటే వాక్యానికి ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, వాక్యము మొదట నిన్ను, రెండవది వాక్యము నిన్ను ఆదరిస్తుంది. వాక్యము ఒకవైపున నిన్ను ఖండిస్తుంది, వాక్యము నిన్ను ఆదరిస్తుంది. అందుకే అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. అంటే వాక్యం నేను ఫస్ట్ హెచ్చరిక చేస్తుంది. ఇట్ గివ్స్ ద వార్నింగ్. నిన్ను హెచ్చరిక చేస్తుంది. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తాడు. కుమార్తె నువ్వు ఇలా ఉన్నావు, ఫలానా అవిధేయతలో నువ్వు ఉన్నావు అని నిన్ను సరిచేస్తాడు. సరిచేసి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అది దేవుడు యథార్థవంతుడు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున ఆయన తన మార్గమును గూర్చి, అంటే యెహోవాకి ఒక మార్గం ఉందట. యెహోవాకు ఆయన నిర్ణయించినటువంటి, ఆయన ఏర్పాటు చేసిన ఓ మార్గం ఉంది. ఆ మార్గాన్ని ఆయన పాపులకు ఉపదేశిస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతకీ పాపులంటే ఎవరు? పాపులు ఎవరు? పాపులు అనగానే మీరు పక్క వాళ్ళ వైపు చూస్తారు. మా పక్క అమ్మాయి, ఈ అమ్మాయి మహాపాపి, అతడు మహాపాపి, నేను బుద్ధిమంతుణ్ణి అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. పాపి అనగానే పక్కవాడి లోపాలు వెతికి చూడడానికి మనం ప్రక్కవారి వైపు చూస్తూ ఉంటాం. పాపి అని ఎవరిని పిలుస్తారంటే, పాపం చేసేవాడిని పాపి అని పిలుస్తారు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. స్వామి వివేకానంద అని పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, వివేకానంద గారు అంటారు, మనిషిని పాపి అనకూడదు అంటాడు. అయితే వాస్తవానికి ఒక సీక్రెట్ ఏంటంటే, పాపం చేసేవాడిని పాపి అనక ఏమని పిలుస్తామండి? ఆదివారం మీ ఇంటి ముందుకు ఒక ఆమె నెత్తి మీద గంప పెట్టుకొని గోంగూర పెట్టుకొని వస్తుంది. ఆమె తిరుగుతూ అరుస్తూ ఉంటుంది గోంగూర అని. మీరు ఏమని పిలుస్తారు ఆమెని? ఏ గోంగూర ఇట్రా అంటాం. ఇంకొక ఆయన కొబ్బరి బొండాలు అమ్ముతాడు, ఏ బొండాలు ఇట్రా అంటాం. ఒక ఆయన ఆటో వేసుకొని వెళ్తూ ఉంటాడు, ఆటో ఆగు అంటాం. అంటే అతని పేరు ఆటోనా? ఆమె పేరు గోంగూర, అతని పేరు కొబ్బరి బొండాలా? అతనికి ఒక పేరుంది. మనం ఎందుకు పిలిచాం గోంగూర అని? ఆమె గోంగూర అమ్ముతుంది కనుక గోంగూర అన్నాం. అతడు కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు కనుక బొండాలు అన్నాం. ఆయన ఆటో నడుపుతున్నాడు కనుక ఏ ఆటో అన్నాం. అలాగే నువ్వు పాపం చేస్తున్నావు కనుక పాపి నువ్వే. మనం పాపం చేస్తున్నాం, మనం పాపులము. ఆయన అంటున్నాడు, యెహోవా ఉత్తముడు, ఆయన యథార్థవంతుడు, కావున ఆయన తన మార్గమును గూర్చి పాపులకు ఉపదేశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దయతో ఆలకించండి. దేవునికి ఒక మార్గం ఉంది, పాపులకు ఆయన ఉపదేశిస్తున్నాడట. పాపులంటే మానవులే, మనము పాపములో పుట్టాం. దావీదు మహాభక్తుడు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది, అయ్యో నేను పాపిని, అయ్యో నేను పాపిని, అయ్యో నేను పాపిని అని కొన్నిసార్లు పరుపు తేలాడే అంతగా ఏడుస్తాడట తన కన్నీళ్ల చేత. అయితే మనము పాపంలో పుట్టినటువంటి వ్యక్తులం. మన స్వభావం సహజంగానే, సహజ సిద్ధంగా మనం పాపులమై ఉన్నాం. అయితే పాపులు అడుగుతున్నారంటే, మానవులు అడుగుతున్నారు దేవుణ్ణి. ఏమని అడుగుతున్నారంటే, ఇదిగో నువ్వు మాకు పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్పావు నాయన, అయితే మేము మరణించాలంటున్నావు, మాకు ఒక నరకం ఉందంటున్నావు, అయితే నరకానికి వెళ్ళడానికి కారణం ఏంటి అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు మానవులు. తెలివి మీరి మానవులు దేవుని ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఇదిగో పాపం చేస్తున్నావుగా అని అంటున్నావు కదా, పాపం ఎవరు చేశారు? మా తాత నుంచి వచ్చింది. మన తాత ఎవరు? మన పెద్ద తాత. మన పెద్ద తాత, తాతల్లోకి వెళ్ళా మొదటివాడు పెద్ద తాత ఆదాము చేశాడు పాపం.
ఆదాము చేసిన తప్పేంటి? ఒక చెట్టు నాటావు, దాని పళ్ళు తినొద్దన్నావు, అయితే అది తింటే చస్తావన్నావు, అయితే ఆజ్ఞాతిక్రమం పాపం అన్నావు. కానీ ఆ చెట్టు నాటావు కదా, దాని పళ్ళు తినొద్దన్నావు. ఆ పళ్ళే కానీ తినకూడదు అనుకుంటే, తినకూడని ఫలాలు చెట్టు పెట్టడం మొదట తప్పు నీది. తప్పు ఎవరిది? ఇప్పుడు దేవా తప్పు, చెట్టు పెట్టింది నీది. అది చెడ్డది అనుకున్నప్పుడు పెట్టకుండా ఉండొచ్చుగా. పెట్టావు, పెడితే పెట్టావు, ఏదో తిన్నారుగా క్షమించవచ్చుగా. మళ్ళీ బాండీలు వేస్తానన్నావు, బాండీలు వేస్తే ఎవరిని వేయాలి? ముందు తిన్నవాడిని కాదు, మా తాతను కాదు, చెట్టు పెట్టి నిన్నేయాలి అని దేవుణ్ణి అడుగుతున్నారు. తెలివి మీరి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. హల్లెలూయా, అందరు చెప్దాము హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం అని అంటున్నాడు. ఆయన ఉత్తముడు గనుక, ఆయన యథార్థవంతుడు గనుక, ఆయన తన మార్గమును గూర్చి పాపులకు ఉపదేశిస్తున్నాడు. అంటే మానవులు అడుగుతున్నారు, మమ్మల్ని నరకంలో వేయొద్దు, నరకంలో వేయాలంటే ముందు నిన్ను వేయాలి, చెట్టు పెట్టినందుకు తప్పు నీది పెట్టడం, కాని పని కల్పించింది నువ్వు కనుక నిన్ను వేయాలి ముందు అంటున్నారు. అలాంటి వారికి దేవుడు ఒక విరుగుడు సొల్యూషన్ చెప్తున్నాడు. రండి 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 రండి. సరే, చెట్టు పెట్టడం నా తప్పు అంటున్నారు, మీకు ఒక పాపం నుంచి తప్పించుకునే మార్గాన్ని చూపెడతా. ఆ మార్గం గురించి మొదటి నుంచి వెతుకులాడు చేస్తున్నారు. ఏదేను వనములో ఆదాము తర్వాత దేవుడు సృష్టిని, ఆయన మానవాళిని అభివృద్ధి చెందిస్తూ వచ్చాడు. కయ్యను సంతతి ద్వారా భూమి విస్తరించడం జరిగింది, భూమి మీద మానవులు విస్తరిస్తున్నారు. అయితే చివరికి మానవులందరూ చెడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. నోవాహు దినాల నాటికి భూమి మీద కొంచెం నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడట. అయితే ఆ దినాల్లో నోవాహుని దేవుడు యథార్థవంతుడిగా చూశాడు. అతని ద్వారా ఒక ఓడను చేయించి, మళ్ళా మానవులు అలాగే నిలిచి ఉండాలి, మానవ జాతి సంపూర్ణంగా నాశనం చేయకూడదు, అతని ద్వారా మళ్ళా ఒక మంచి తరాన్ని తయారు చేద్దాం అని జలప్రలయము ద్వారా దేవుడు సృష్టినంతా ప్రక్షాళన చేశాడు, సృష్టినంతా బాగు చేశాడు, కడిగాడు. ప్రతి ఆ వ్యక్తి కూడా నాశనానికి గురవ్వాల్సి వచ్చింది. జలప్రలయంలో భూమి మీద ఉన్న మానవులందరూ చనిపోయారు. చివరికి నేల ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు అన్ని చనిపోయాయి. జతలు జతలుగా ఆయన ఒక్కొక్క దాన్ని తీయమన్నారు, అవి తప్ప అన్ని చనిపోయినాయి, నశింపైపోయాయి. కారణం నేను గతంలో చెప్పాను, పడద్రోయబడిన దేవదూతలు మనుషులను పాడు చేశారు, జంతువులను పాడు చేశారు, అన్ని నేల ప్రాకే పురుగులను పాడు చేశారు, అలాగే ఆకాశ పక్షులను పాడు చేశారు. మొత్తం సృష్టి అంతా కల్మషం అయిపోయింది. దేవుడు ప్రక్షాళన చేయడానికి జలప్రలయం ద్వారా ప్రక్షాళన చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళా మనుషులు అభివృద్ధి చెందుతున్నారు నోవాహు కుటుంబం ద్వారా. అలాగా అభివృద్ధి చెందుతున్న దినాలలో అప్పటికి నెఫీలీలు అనే ఒక జాతి ఉండేది. ఆ దినాల్లో జలప్రలయానికి ముందున్నారట, జలప్రలయానికి తర్వాత కూడా ఉన్నారట. వారిలో ఒక మనుషుడు ఉండేవాడు, అతడు నిమ్రోదు అనేటువంటి మనుషుడు. అతని పేరు నిమ్రోదు. దేవుని బిడ్డలారా, ఈ నిమ్రోదు అనే మనుషుడు ఆకాశానికంటే ఒక గోపురం కట్టాలని ఆలోచన వచ్చింది అతనికి. ఆ నిమ్రోదు నెఫీలీల వంశమని బైబిల్లోనండి అతని గూర్చిన లేఖనాలు చాలా ఉన్నాయి. రేపు రాబోతున్న అబద్ధ క్రీస్తు, క్రీస్తు ఆది క్రీస్తు అంత్యక్రీస్తు అనకూడదు, అబద్ధ క్రీస్తు అనాలి. ఆ అబద్ధ క్రీస్తు ఆత్మ, నిమ్రోదు ఆత్మని లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటాయి. అది ఒక ప్రత్యేకమైన అంశం. నేను ప్రస్తుతం అంశంలోనికి వెళ్ళను. కానీ ఈ నిమ్రోదు ఎవడు అంటే, ఇతడటండి బహుబలాఢ్యుడిగా జీవించాడట. మీరు ఒకసారి ఆది కాండంలోనికి రండి, 11వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. ఈ నిమ్రోదు ఒక ఆకాశానికంటే ఒక గోపురం కట్టాలి అనుకున్నాడట. ప్రజలందరూ ఆ దినాల్లో ఒకే భాష ఉండేది,
ప్రజలందరికీ ఒకే పలుకు ఉండేది. ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనం నుంచి, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పనిని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట, దేవుడు మాట్లాడుతున్నాడు, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అని అనుకొనెను. అలాగున యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టడము మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. వారు బాబేలు అను పేరు పెట్టిరి. ఆగండి ప్రియులారా, ఈ కట్టడానికి కారకుడు నిమ్రోదు. ఈ నిమ్రోదు అటండి గోపురం కడుతుంటే దేవుడే దిగి వచ్చి భాషలు తారుమారు చేశాడు. భాషలు తారుమారు చేయడానికి చాలా మంది అంటారు అది ఆకాశానికంటే గోపురం కదా, ఎత్తైన గోపురం అంట. అది ఎంత ఎత్తుందో ఆకాశానికంటే గోపురం అంట. కడుదాం రండి, మనము చెదరిపోకుండా ఉండు నిమిత్తం. దేవుని బిడ్డలారా, చాలా గోపురాలు ప్రపంచంలో ఉన్నాయి. అందులో ఈ మధ్య నేను ఒక గోపురం దగ్గరికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. దుబాయ్లో ఒక పెద్ద టవర్ ఉంది. అది ప్రపంచంలోనే ఎత్తైన టవర్ అంటారు. దాని పేరు ఎవరని చెప్తారా? బుర్జ్ ఖలీఫా అంటారు. అది ఇలా స్టెప్స్గా ఉంటుంది, సన్నగా. అది 165 అంతస్తులు ఉంటుంది, అంత హైట్ ఉంటుంది. లోపల ఉన్నటువంటి లిఫ్ట్ కూడా అండి 1 నిమిషంలోనే అన్ని స్టేర్స్ వెళ్ళిపోద్ది. 124వ అంతస్తుకు వెళ్ళిపోద్ది. అక్కడ వరకే పర్మిట్ చేస్తారు, పైకి ఇంకా సన్నగా ఉంటుంది, ఆడికి వెళ్ళడానికి పర్మిట్ చేయరు. అక్కడికి వెళ్తే ఆ దుబాయ్ దేశం అంతా కనిపిస్తుంది. దుబాయ్ 7 స్టేట్స్ కలిపి దుబాయ్ ఒక కంట్రీగా పిలుస్తూ ఉంటారు. అయితే ఆ పైకి వెళ్తే దుబాయ్ అంతా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాను నేను, పోయిన వారంలో అక్కడ ఉన్నాను నేను. ఆ ప్రాంతానికి వెళ్ళాను, బుర్జ్ ఖలీఫా అంటారు. అయితే అది ఎత్తైనటువంటి పెద్ద టవర్ అది. అయితే దేవుని బిడ్డలారా, ఆ టవర్ పైకి వెళ్ళాం. ఆ లిఫ్ట్లో వెళ్తూ ఉంటేనండి ఫాస్ట్గా వెళ్తుంది. మరి ఎలాగా అంటే ఏరోప్లేన్ టెక్నాలజీ ఉపయోగించి లిఫ్ట్ని ఆ టైప్ టెక్నాలజీతో తయారు చేస్తారేమో. 1 నిమిషంలోనే ఈ 124 అంతస్తులు వెళ్ళిపోతుంది. జుమ్మని వెళ్ళేటప్పుడు మన చెవులు దిబ్బిళ్ళైపోతాయి ఒకసారిగా. ఫ్లైట్ కూడా ఇలాగా ఫ్లై అయ్యేటప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు, గాల్లోకి వెళ్ళేటప్పుడు చెవులు దిబ్బులైపోతాయి. మళ్ళీ ఎప్పుడో ఒకసారి అలా వదిలినట్టుంటాయి, వినబడినట్టుండదు. అలాగుంటుంది ఆ లిఫ్ట్లో. అయితే దేవుని బిడ్డలారా, అలాంటి గోపురము ఈ దినాల్లో కట్టారు. ఆ దినాల్లోనేనంట నిమ్రోదు కట్టించాడట. కడుతూ ఉంటే దేవుడు దిగొచ్చి భాషలు తారుమారు చేశాడు. చాలామంది అంటారు ఇక్కడే దేవుడికి అంత పనేంటి, వాళ్ళు ఆ గోపురం ద్వారా పరలోకానికి ఎక్కి వెళ్ళి ఉండేవాళ్ళేమో కదా, ఎందుకు దేవుడు భాషలు తారుమారు చేయాలి, దేవునికి ఎందుకు అంత కడుపులు నొప్పి, ఎందుకంత కడుపుబ్బరం, వారు చేసే పని ఎందుకు పాడు చేయాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు భాష ఒకటే, వారికి పలుకు ఒకటే, వాళ్ళు చెదరిపోకుండా ఉండడానికి అక్కడే ఉండిపోదాం అనుకున్నారు. దేవుని ఉద్దేశం అది కాదు. భూమి అంతటికి మానవులు విస్తరించాలి. అందుకని దేవుడు వారి భాషలు తారుమారు చేసి వారు చెదరిపోయేటట్టు దేవుడు వారిని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈ నిమ్రోదును గూర్చి అక్కడే మీరు ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. 10వ అధ్యాయం, ఆదికాండం 10వ అధ్యాయం 8-9 వచనాలు.
కూషు నిమ్రోదును కనెను. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. ఆగండి. యెహోవా ఎదుటట ఈ నిమ్రోదు పరాక్రమము కలిగిన వేటగాడట. ఎందుకు వచ్చింది ఆ పేరు? దేవుని ఎదుట పరాక్రమం కలిగిన వాళ్ళు ఎవరండి? మనం మనుషులతో ఫైట్ చేయగలం, మనలో ఎవరైనా అందరిని కొట్టగలిగిన ఒక వ్యక్తి ఇక్కడ ఉండొచ్చు, కానీ దేవునితో ఎవరు పోరాటం పెట్టుకోగలరు? ఈ నిమ్రోదు అంట దేవునికి వ్యతిరేకంగా ఫైట్ చేశాడట. ఇతను గూర్చి పరాక్రమశాలి అయిన వేటగాడు అనే పేరు ఉందంట అతనికి. దేవుని బిడ్డలారా, అతడు వేటగాడు. ఏ వేటగాడు? ఆత్మల వేటగాడు. అతడు దేవుని దగ్గర నుంచి మనుషుల్ని డైవర్ట్ చేశాడు. దేవుని దగ్గర నుంచి మనుషుల్ని వేరు చేయడానికి ప్రయత్నం చేశాడు. నిమ్రోదు అండి నెఫీలీల జాతి అని చెప్పాను కదా. అయితే నెఫీలీలు ఎంత ఎత్తుండేవాళ్ళు అంటే, వారంటండి నెఫీలీలు దేవదారు వృక్షం అంత ఎత్తుంటారంట. ఆమోసు గ్రంథంలో వారి ఎత్తును గురించి చెప్తాడు. దేవదారు వృక్షం అంత ఎత్తు నెఫీలీలు. దేవదారు వృక్షం ఎంత ఎత్తు ఉంటుంది? దేవదారు వృక్షము 100 అడుగులు ఉంటుంది. మరుగుజ్జిదైనా 75 అడుగులు ఉంటుంది. 75 అడుగులు అంటే ఇలాంటి ఒక ఎన్ని అంతస్తులు కట్టాలండి? ఇది 10 అడుగులు ఉంటుంది. అంటే 7-8 అంతస్తులు ఎత్తుంటాడు నిమ్రోదు. అలాంటి మనిషి ఎవరన్నా వచ్చారనుకోండి మన దగ్గరికి, ఇంకా మనం వాళ్ళతో ఎదురు ఆడగలమా? పోరాటం చేయగలమా? ఒక 70 అడుగుల మనిషి వచ్చాడమ్మా, 100 అడుగుల మనిషి వచ్చాడమ్మా, 100 అడుగుల మనిషి ఇక్కడ వచ్చాడు, డిమ్ 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 అని నడుస్తున్నాడు అనుకో రోబోలోగా. ఎలా ఉంటుంది మనకు ఫీల్? వీడి కనబడకుండా ఆ దారిని పోతే బాగుండు, ఆడేమో అంతెత్తుండి ఇక్కడుండి ఆ సందులో ఉండి చూస్తూ ఉంటాడు, ఇక్కడ ఉండి ఆ పాతెలలో ఉన్నవాడిని చూస్తాడు. అమ్మ వీడితో డేంజర్ అని అందరంట. కనబడగానే అన్నా నమస్తే, అక్కా నమస్తే. నిమ్రోదుకు ఒక భార్య ఉండేది, ఆమె పేరు సెమీరామిస్ అని పిలుస్తారు. నిమ్రోదు భార్య పేరు సెమీరామిస్. ఆమెను ఆకాశపు రాణి అని ఒక దేవతగా పూజించేవాళ్ళు. నిమ్రోదునేమో దేవుడిగా భావించేవాళ్ళు. భూపతి అని పిలుస్తారు. భూపతి అంటే రాజు అని. అంటే పూర్వకాలంలో ఆ దినాల్లో నిమ్రోదుకి ఉన్న భార్యనేమో ఆకాశపు రాణి అని, దేవత అని, నిమ్రోదునేమో భూపతి అని. వాళ్ళకి ఒక కొడుకు ఉండేవాడు, అతన్ని తమ్మూజు అంటారు. మనమే కానీ హెబ్రీల క్యాలెండర్ చదివితే ఆ హెబ్రీల నెలల్లో ఒక నెల పేరు తమ్మూజు అని ఉంటుంది. అది పెద్ద హిస్టరీ. నేను ప్రస్తుతం అది వివరించలేను, కానీ దేవుని బిడ్డలారా దయతో గమనించండి. వీళ్ళ కుటుంబం చుట్టే తిరుగుతుండేది. ఎవరికన్నా కానీ ఒక పిల్లాడు పుట్టాడు అనుకోండి, అతనికి నిమ్రోదు అని పేరు పెట్టుకునేవాళ్ళు. ఎవరికైనా ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి, సెమిరామిస్ అని పేరు పెట్టుకునేవాళ్ళు. ఆమె కూడా ఇంత ఎత్తుండి ఆమెను ఆకాశపురాణి దేవత అని దండాలు పెట్టేవాళ్ళు. అతడు ఏం చేశాడు అంటే దేవుని దగ్గర నుంచి మనుషులను డైవర్ట్ చేశాడు. అతడు ప్రజలను దేవుని నుంచి మళ్లించాడు, ప్రక్కదారి పట్టించాడు. అందుకని అతడు పరాక్రమశాలి అయిన వేటగాడు అనే లోకోక్తి పుట్టుకొచ్చింది. అతడు దేవుడి నుంచి ప్రజలను వేటాడటం మొదలుపెట్టాడు. అందుకని వేటగాని ఊరి నుంచి ఆయన నిన్ను తప్పించును అంటాడు. ఏ వేటగాడు? వాడు దుష్టుడు, వాడు సాతానుడు. సాతాను యొక్క వేట నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సాతానుడు మనల్ని వేటాడే వేటగాడిగా ఉన్నాడు. అలాంటి వేటగాడైనటువంటి నిమ్రోదు గోపురం కడుతుంటే దేవుడు ఎందుకు భాషలు తారుమారు చేశాడో చెప్తా వినండి. ఆ గోపురానికి ఒక పేరు పెట్టాడు నిమ్రోదు. గోపురం కడుతూ దానికి బాబేల్ అని పేరు పెట్టాడు. బాబేల్ అంటే అర్థం ఏంటి? బాబేలు అంటే తారుమారు అంటున్నారు. మీరు చెప్పింది తారుమారు, మీరు చెప్పింది తారుమారు, రైట్. మీరు కొంతమందికి నేను గతంలో చెప్పిన వాక్యం మీకు జ్ఞాపకం ఉండాలి, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యాన్ని ఈ చెవిని విని ఈ చెవిని వదిలిపెట్టొద్దు.
దాన్ని హృదయపు పలకల మీద రాసుకోవాలి, భద్రం చేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు ఖాళీ సమయంలో, విశ్రాంతి సమయంలో వాక్యాన్ని ధ్యానం చేయాలి. బాబేల్ అంటే తారుమారు కాదు. బాబ్ అంటే గేటు, ఏల్ అంటే దేవుడు. ఉదాహరణకి గాబ్రియేల్, మిఖాయేల్, ఇమానియేల్, రఘుయేల్, రఫాయేల్, బేతేల్. ఎక్కడైతే ఏల్ అనే పదం వస్తుందో అక్కడ దేవుడు అని గుర్తుంచుకోవాలి. వేర్ దెర్ ఈజ్ ఏల్ ఇట్ మీన్స్ గాడ్. ఎక్కడైతే ఏల్ అనే పదం వస్తుందో అది దేవుడు అని అర్థం. అతడు ఆ గోపురానికి బాబేల్ అని పేరు పెట్టాడు. అంటే దేవుని దగ్గరికి గేటు, పరలోకపు ద్వారము, పరలోకపు గవిని అని పేరు పెట్టాడు. దేవుడు భాషలు ఎందుకు తారుమారు చేశాడు తెలుసా? ఏ పిచ్చోడా నిమ్రోదు, నువ్వు కట్టే గోపురం కాదు పరలోకానికి ద్వారం, పరలోకానికి మార్గం. ఇది పరలోకపు గవినేం కాదు. అయితే నేను ఆదాముకి వాగ్దానం చేశాను, నా కుమారుని ప్రామిస్ చేశాను. నా కుమారుడు భూమి మీదకి వస్తాడు ఒక దినాన, అతడే పరలోకానికి మార్గం. పరలోకం నుంచి ఆయన దిగి వస్తాడు భూమి మీదకి. ఆయనే పరలోకాన్ని మనుషులకి ఇచ్చేటువంటి దేవుడు, ఆయనే పరలోకపు మార్గం ఆయనే అని దేవుడు భాషలు తారుమారు చేశాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, దేవాది దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడు నిర్ణయించిన మార్గం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున ఆయన తన మార్గమును గూర్చి పాపులకు ఉపదేశిస్తున్నాడు. ఆయన ఉపదేశించే మార్గం ఏదంటే ఆయన కుమారుడైన క్రీస్తు అనేటువంటి, యేసు అనేటువంటి ఆయన యొక్క కుమారుని భూమి మీదకి పంపించాడు. ఆయన కుమారుని పేరు నేను ఒకసారి చెప్పాను ఇక్కడ. పరలోకంలో దేవుని కుమారుని పేరు ఇమ్మానుయేల్. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను యేసు అని పిలిచారు. అయితే పరలోకంలో ఆయన పేరు ఇమ్మానుయేల్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయనకి ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని యెషయా ప్రవచించాడు, ప్రవక్త అయిన యెషయా. కానీ ఎవరు ఇమ్మానుయేల్ అని పిలవలే. భూమి మీదకి వచ్చాక ఆయనను అందరూ యేసు అని పిలిచారు. నేను రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం చెప్పాను, మీరు దాన్ని ఖచ్చితంగా మనసును పెట్టాలి. ఇమ్మానుయేల్ అన్నది దేవుని పేరు, దేవుని కుమారుని పేరు. అయితే ఆయన చేసే పని యేసు. ఇమ్మానుయేల్ అన్నది దేవుని కుమారుని పేరు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు అని అర్థం. ఆయన పేరు కుమారుడైన త్రిత్వములో రెండవ భాగమైన కుమారుని పేరు ఇమ్మానుయేల్. ఆయన చేసే పని యేసు. యేసు అంటే అర్థం, యేసు అంటే అర్థం రక్షకుడు. అంటే ఆయన చేసే పని రక్షించడం, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్, ఆయన చేసే పని పేరు యేసు. ఆయన భూమి మీదకి ఆయన వచ్చి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనడానికి కారణం ఏంటంటే దేవుడు నిర్ణయించిన, తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన పరలోకపు మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ఒక్కడే మనకు శరణం, ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మన దాగుచోటు, ఆయనే మనకు సర్వం. హీఈస్ అవర్ ఎవ్రీథింగ్, హీఈస్ అవర్ ఎవ్రీథింగ్. ఆయన మన యొక్క సమస్తమై ఉన్నాడు, ఆయన మన సర్వమై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. దేవుని బిడ్డలారా, దేవుని కలిగి మనం ఏం చేయాలి అంటే విశ్వాస వీరులుగా సాగిపోవాలి. విశ్వాస వీరులు అంటే విశ్వాసం అన్నది మన యొక్క ఊపిరి. విశ్వాసం కలిగిన వాళ్ళు శూర కార్యాలు చేస్తారు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనలో సాగిపోదాం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడాలి, ప్రక్క వారి వైపు చూడొద్దు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన దాగుచోటు, ఆయనే మనకు ఎత్తైన కోట, ఆయన మనకు నమ్మదగిన సహాయకుడు. ఆయన యందు నిరీక్షణ కలిగి మనము సాగిపోదాం. మనము మన ప్రాణంతో చెప్దాం, నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు అని
దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. అందరూ 2 చేతులు పైకెత్తాలి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. దేవా, ఈరోజు మీరు నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రము నాయనా. మీరే నాకు సర్వం, మీరే నాకు ఆధారము నాయనా. మీరే నా దాగు చోటు, మీరే నన్ను పరలోకానికి చేర్చేటువంటి గొప్ప దేవుడు నాయనా. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో, ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు నాతో మాట్లాడుతున్నందుకై మీకు వందనాలు నాయనా. మీకు వందనాలు, మీకు వందనాలు. దేవా, నీవు జీవము కలిగిన దేవుడవు, నీవు ఉత్తముడవు, నువ్వు యథార్థవంతుడవు అయ్యా. నీ వంటి యథార్థవంతులు ఎవరూ లేరు నాయన, నీ వంటి ఉత్తములు ఎవరూ లేరు స్వామి. అయ్యా, ఈరోజు మీరు నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నా జీవితం మీద మీరే సర్వాధికారము కలిగిన దేవుడు నాయన అని దేవునికి మళ్ళీ మనము సమర్పించుకున్నాం. దేవా, మీకు వందనాలు. దేవా, మీకు వందనాలు. నా తండ్రి, మీకు వందనాలు. నా దేవానికి వందనాలు స్వామి. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. వాక్యము కొరకై ప్రార్థన చేసుకుందాం.